ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన గాదే సాయి కృష్ణ లాకప్ డెత్, ఇప్పుడు అది లాకప్ డెత్ అని ప్రూవ్ అయిపోయింది. ఆ మాట మనం వాడచ్చు నిరభ్యంతరంగా. లాకప్ డెత్ రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ అంటే సంచలనం సృష్టించిన సంగతి మన అందరికీ తెలిసింది. ఇవాళ సోషల్ మీడియా నిండా దాని మీద పెద్ద ఎత్తున కథనాలు రావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధాన పత్రికల్లో కూడా దాని మీద వార్తలు వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విచారించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్, సిట్ అంటాం మనం, పేపర్లో రోజు సిట్ అని వస్తుంది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ రవిప్రకాష్ ఐపీఎస్, ఆయన సీనియర్ పోలీస్ అధికారి, ఆయన ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని వేసి ఒక 2 జిల్లాల ఎస్పీలను కూడా అందులో చేర్చడం అనేది జరిగింది. ఈ టీం నిన్న పోలీసు దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్టును ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు సిఐ నాగరాజుని రిమాండ్లో తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని జైలుకు పంపించమని కోర్టు చెప్పింది, అది తర్వాత చెప్తాను. కాబట్టి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టులో ఏముంది, ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైనటువంటి అంశం. రిమాండ్ రిపోర్టులో అంటే సిట్ ప్రతిపాదించిన రిమాండ్ రిపోర్టులో పోలీస్ కస్టడీలోనే సాయి కృష్ణ మృతి చెందాడు, సిఐ నాగరాజు అదుపులో ఉన్నప్పుడే సాయి కృష్ణ గాయాల పాలయ్యాడు, దీనికి బలమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఆ సమయంలో స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ దీన్ని భద్రపరచకుండా నాశనం చేశారు, శవాన్ని సిఐ మాయం చేశాడు, ఇప్పటికీ మృతదేహం దొరకలేదు. ఈ అంశాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కోవడం అనేది జరిగింది. అంటే యాక్చువల్గా ఇవి న్యూస్ మీడియాలో అనేక దినపత్రికలు వచ్చిన వార్తలనే మీకు యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నాను నేను. పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో సిట్ చెప్పిన అంశాలు: పోలీస్ కస్టడీలోనే సాయి కృష్ణ మృతి చెందాడు, దీనికి ప్రత్యక్ష ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. సిఐ నాగరాజు అదుపులో ఉన్నప్పుడే సాయి కృష్ణ గాయాల పాలయ్యాడు, దీనికి బలమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఆ సమయంలో స్టేషన్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అది దొరకకుండా చేశారు, శవాన్ని సిఐ మాయం చేశాడు, ఇప్పటికీ మృతదేహం దొరకలేదు. ఇదంతా కూడా అక్కడ చెప్పడం అనేది జరిగింది. సో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచకుండా, అంటే సాయి కృష్ణని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచకుండా అక్రమ నిర్బంధంలో ఉంచారు. మనందరికీ తెలుసు, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఆడు ఎంత దారుణమైన క్రిమినల్ అయినా కావచ్చు, 24 గంటల కోర్టులో హాజరుపరచాలి. కోర్టులో హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధంలో ఉంచారు. ఇవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్ చెప్పినటువంటి అంశాలు. కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నాగరాజుకి రిమాండ్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన్ని జైలుకి కూడా పంపించడం అనేది జరిగింది. అలాగే హైకోర్టులో ఒక ఆయన పిల్ వేసాడు. ఏమని? పిల్ అంటే మనకు తెలుసు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆ పిల్లు సాయి కృష్ణ కేసుని సిబిఐకి అప్పగించాలి అని చెప్పేసి పిల్ వేసాడు. ఆ కేసును విచారిస్తున్నటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లేసా గిల్, జస్టిస్ ఎన్ జయసూర్య వాళ్ళిద్దరూ ఏం చెప్పారంటే, సిట్ ఏం చేస్తుందో చూద్దాం, సిట్ ఏం రిపోర్ట్ ఇస్తుందో చూద్దాం, అది అయిన తర్వాత తదుపరి వాయిదా వేద్దామని చెప్పేసి వాళ్ళు వాయిదా వేయటం జరిగింది. కోర్టు సాయి కృష్ణకి జూలై 6 వరకు రిమాండ్ విధించింది, ఆయన జైలుకు పంపించారు. ఇది జరిగినటువంటి పరిస్థితి. అంటే మనకు స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది. ఖచ్చితంగా కృష్ణలంక సిఐ నాగరాజు ఆయన చేసినటువంటి టార్చర్ వల్లే, టార్చర్ అంటే మనకు తెలుసు హింస, ఈయన మరణించాడు, అది స్పష్టంగా సాయి కృష్ణ మరణించాడు అనేది అర్థమవుతుంది. అందుకని 2-3 విషయాలు నేను వీక్షకుల దృష్టికి తీసుకొస్తాను. అదే ఒకటి, లాకప్ డెత్తులు, పోలీసు లాకప్పుల్లో మనుషులు మరణించడం ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. గతంలో కూడా అనేకమైనవి జరిగింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికి కూడా జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగింది. కాబట్టి మనం చేయాల్సింది, పోలీస్ స్టేషన్లు ప్రజాస్వామికీకరణ చెందాలి. లాకప్ డెత్తులు జరగకుండా ఉండాలి అంటే స్పష్టమైనటువంటి ప్రజాస్వామ్య వాతావరణం పోలీస్ స్టేషన్లో ఉండాలి. రాజ్యాంగం ఏ నిబంధనలు అయితే చెప్పిందో వాటిని అమలు చేయాలి.
అలా జరగాలి అంటే రాజకీయ వ్యవస్థలో అధికారంలో ఉన్నవాళ్ళు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు పోలీసులకి వాళ్ళు కొమ్ము కాయకూడదు. తప్పు చేసే పోలీసులకు కొమ్ము కాయకూడదు. అలాగే తప్పు చేసే నేరస్తులకు కూడా కొమ్ము కాయకూడదు. ఒకవేళ నేరస్తుడు అని చెప్పేసి మీరు భావించినట్లయితే అతను నేరస్తుడా కాదా విచారించి శిక్షించే అధికారం న్యాయస్థానానికి మాత్రమే ఉంది రాజ్యాంగం ప్రకారం. పోలీసులకు లేదు. పోలీసులు ఒక వ్యక్తిని ఇతను ఖచ్చితంగా దోషి అని చెప్పే హక్కు పోలీసులకు లేదు. ఇతను ఖచ్చితంగా తప్పు చేశాడు, దుర్మార్గం చేశాడు అని చెప్పే హక్కు కేవలం కోర్టులకు మాత్రమే ఉంది. ఇది సాధారణ పౌరులను కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అయింది రేపు మన ఇంట్లోనే కావచ్చు. ఎందుకంటే చాలామంది ప్రజలు నాగరాజుకి మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా పేపర్లో న్యూస్ వస్తూ ఉంది కావచ్చు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే రాజీవ్ గాంధీ హత్య చేసిన వాళ్ళు ఆయనే హత్య చేశాడని తెలిసినప్పటికీ కూడా ఆ తమిళియన్ తీవ్రవాదులు హత్య చేశారని ఎల్టీటీ అని ఉండేది అప్పుడు మనకు తెలుసు. హత్య చేశారని తెలిసినప్పటికి కూడా అనేక సంవత్సరాల పాటు వాళ్ళు విచారణ చేశాకే జైలు శిక్ష విధించడం అనేది జరిగింది. కాబట్టి మనం ఆవేశంలో తొందరపడి చేయటం, తొందరపడి అవతల వాళ్ళని మనం దూషించటం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో ఇలాంటి పోలీసుల వ్యవస్థ మరింత ప్రజాస్వామికీకరణ చెందాలి. శిక్షణలో మార్పు రావాలి. అనేక పోలీస్ సంస్కరణల అమలు కోసం అనేక కమిటీలు చెప్పినాయి. అవన్నీ కూడా అమల్లోకి వచ్చినప్పుడే ఇలాంటివి లేకుండా ఉంటాయని చెప్పేసి భావిస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.